హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూప్ ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్ఏ ఎగ్జామ్ జరిగింది. చాలామంది మనకి రాయడం జరిగింది, సుమారు 2.5 లక్షల మంది. మరి ఈ ఎగ్జామ్లో జిఎస్ పేపర్ 100 మార్క్స్కి ఇచ్చారు. నేను జిఎస్ పేపర్ గురించే మాట్లాడుతున్నాను. మరి ఈ జిఎస్ పేపర్ ఎలా ఉంది అంటే 30 to 40% క్వశ్చన్స్ అన్నీ కూడా, అంటే 130 క్వశ్చన్ 40 క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేయొచ్చు అందరూ ఈజీగా కూడా. సో కొద్ది చదివిన వాళ్ళు ఆన్సర్ చేస్తారు. మరి ఒక 20 to 30% క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నా కూడా ఆన్సర్స్ వస్తాయి. ప్రిపరేషన్లో ఉన్నవారు 2-3 ఇయర్స్. బట్ ఒక 30% క్వశ్చన్స్ మాత్రం చాలా టఫ్గా ఉన్నాయి. సో దీంట్లో ఓవరాల్గా మిక్స్డ్గా ఉంది పేపర్. కొన్ని క్వశ్చన్స్ లెంతీగా ఉన్నాయి, స్టేట్మెంట్ వైజ్ ఇచ్చాడు. కొన్ని షార్ట్ సింగిల్ వర్డ్స్ ఇచ్చాడు. కొన్ని మ్యాచ్ ది ఫాలోయింగ్స్ ఇచ్చాడు. సో కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ పెద్దగా పెట్టలేదు అనిపిస్తుంది అనమాట. ఎక్కువ క్వశ్చన్స్ అయితే కరెంట్ అఫైర్స్ మీద రాలేదన్నమాట. సో అలాగే తెలంగాణ జాగ్రఫీ గురించి కూడా ఎక్కువ క్వశ్చన్లు అడగలేదు. తెలంగాణ హిస్టరీ కల్చర్ నుంచి కూడా పెద్దగా క్వశ్చన్లు వచ్చిన దాఖలాలు ఏమీ లేదు. అలాగే జనరల్ సైన్స్ కూడా క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చాయి తప్ప జనరల్ సైన్స్ బయాలజీ నుంచి కూడా పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు మనకి, ఎక్సెప్ట్ కొన్ని తప్ప. అవి కూడా కొన్ని క్వశ్చన్స్ చాలా డీప్గా అడిగాడు అనమాట. అలాగే యాన్సియంట్ హిస్టరీ కానీ మిడియేవల్ హిస్టరీ కానీ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా డీప్గా వచ్చినాయి, వెరీ డీప్. యాన్సియంట్ మిడియేవల్ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా డీప్గా వచ్చినాయి అనమాట. సో అదేవిధంగా మనం ఓవరాల్గా పేపర్ చూసుకుంటే ఒకసారి చూద్దాము. దీంట్లో నాకు ఈ 100లో ఒక్క క్వశ్చన్ మాత్రం ఆన్సర్ లేదమ్మా. ఆన్సర్ ఆ క్వశ్చన్ కూడా చెప్తాను మీకు. సో ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ ఎందుకైందో కూడా ఇచ్చాను ఆన్సర్స్లో. ఈ సరి కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఈ 100 క్వశ్చన్స్ నేను ఒక్కనే సాల్వ్ చేశాను. 2 గంటలు పెట్టింది నాకు. కరెక్ట్గా 1:30కి పేపర్ వచ్చింది. స్క్రీన్ షాట్ తీసి పంపించారు కాబట్టి స్టూడెంట్స్ నేను చదువుతాను, తెలుగు ఇంగ్లీష్లో కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో అరేంజ్ ది ఫాలోయింగ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ క్రానలాజికల్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ముస్లిం సెపరేషనిస్ట్ పాలిటిక్స్. దీంట్లో ఈ ముస్లిం ప్రత్యేక వర్గ రాజకీయంలో ఈ క్రింది ముఖ్యమైన ఘట్టాలను క్రమానుగతంగా అమర్చండి అని ఇచ్చాడనమాట. డెలివరెన్స్ డే. సో ఇది ముస్లిం లీగు కాంగ్రెస్కి వ్యతిరేకంగా చేసిందనమాట. డెలివరెన్స్ డే అంటాం. డైరెక్ట్ యాక్షన్ డే. మహమ్మద్ అలీ జిన్నా ఆయన క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చి పాకిస్తాన్ అవసరం లేదన్నప్పుడు బెంగాల్లో డైరెక్ట్ యాక్షన్ ప్రత్యక్ష చర్య దినోత్సవం అంటాం. సో ప్రత్యక్ష చర్య రోజు అనమాట. అంటే హిందువులను ఊచకోత కోస్తారు. సో డైరెక్ట్ యాక్షన్ డే 1946. డెలివరెన్స్ డే 1939 రాజీనామా చేస్తారనమాట ముస్లిం అనుకూల వాళ్ళందరూ కూడా. లక్నో ప్యాక్ట్ 1916. అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ 1907. వీటిలో క్రమానుగతంగా సీరియల్ పెట్టమన్నాడు. ఫస్ట్ ఏముంది మనకి 1907 అంటే డి అనమాట. సో ఫస్ట్ డి వస్తుంది. తర్వాత ఏముంది అంటే లక్నో ప్యాక్ట్ బి వస్తుంది. తర్వాత డెలివరెన్స్ డే 1913. లాస్ట్లో డైరెక్ట్ యాక్షన్ డే. సో సెకండ్ ఆన్సర్ అనమాట. ఇది సెకండ్ ఆన్సర్ డిబిఏసి. ఓకేనా? సో ఇది కూడా మా క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూద్దాం. ఇది కొంచెం చూడండి. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి సివిల్స్లో వస్తాయి. ఇది సివిల్స్ క్వశ్చన్ అనమాట. సివిల్స్లో వస్తాయి. దీంట్లో ఇచ్చిన జాన్ సీలే, అలాగే జేమ్స్ ఔట్రామ్ అండ్ డబ్ల్యూ టేలర్, అలాగే ఆర్సి మజుందార్, అలాగే విలియం డార్లింపుల్, ఈ నలుగురు కూడా స్టేట్మెంట్స్ 1857 గురించి ఇచ్చారనమాట. వీడి సేవర్కర్ అంటాడు, ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అంటారు. అదే పాపులర్ మనందరికీ కూడా. కానీ ఇక్కడ చూడండి ఎంత డెప్త్గా ఇచ్చాడు స్టేట్మెంట్స్. ఈయన విలియం డార్లింపుల్, ఇట్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సివిలైజేషన్ అండ్ బార్బారిజం, అంటే నాగరికులకి అనాగరికులకి జరిగింది అని ఈయన చెప్పాడని ఇచ్చాడు. ఇక్కడ తప్పది. టిఆర్ హోమ్స్ చెప్తారు. అది నాగరికులకు అనాగరికులకు అని చెప్పింది ఎవరంటే టిఆర్ హోమ్స్ అనమాట. సో కాబట్టి 4th తప్పు అనమాట. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఈ క్రింది వాటిలో ఏది తప్పు స్టేట్మెంటు, ఏది తప్పు నాట్ కరెక్ట్ అని ఇచ్చాడు. 1857 మీటింగ్ గురించి నాట్ కరెక్ట్ అని ఇచ్చాడు అనమాట. ఎవరు ఏమన్నారో స్టేట్మెంట్స్ ఇచ్చాడు. దాంట్లో విలియం డార్పిల్, ఇట్ ఈస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సివిలైజేషన్ అండ్ బార్బారిజం అంటే తెలుగులో చదువుతాను. సిపాయిలు తిరుగుబాటు స్వభావంపై క్రింది అభిప్రాయాలు ఏది సరైనది కాదు అనిచ్చి జాన్ సీలే 1857 తిరుగుబాటు దేశభక్తి లేని స్వార్థపూరిత సిపాయి తిరుగుబాటు అని, దీనికి దేశీయుల నాయకత్వం కానీ ప్రజాదరణ కానీ లేవని చెప్పాడట. అలాగే జేమ్స్ ఔట్రామ్ మరియు డబ్ల్యూ టేలర్ 1857 తిరుగుబాటు హిందూ ముస్లిం కుట్ర అని చెప్పాడట. అలాగే ఆర్సి మజుందార్ 1857 సిపాయిల తిరుగుబాటు స్వతంత్ర పోరాటం కాదు, ఇందులో పాల్గొన్న సిపాయిల ప్రవర్తన కానీ వారికి తమ దేశం పట్ల ప్రేమ కానీ మాతృభూమికి విముక్తికై బ్రిటిష్ వారితో పోరాడినట్లు కానీ మనకు గుర్తించదు. విలియం డార్లింపుల్ నాగరికత మరియు అనాగరికత మధ్య జరిగిన సంఘర్షణ 1857 తిరుగుబాటు. ఈ విలియం డార్లింపుల్కి మనకి టిఆర్ హోమ్స్ పెట్టాలన్నమాట. కాబట్టి ఇది ఇన్కరెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్?
కాబట్టి రెండోది 4వ ఆప్షన్ అనమాట. తర్వాత మూడోది 103 క్వశ్చన్, ఇది 103 క్వశ్చన్ అనమాట. ఓకే, క్వశ్చన్ బుక్లెట్ ఏం నాకు తెలియదు కాబట్టి పంపించారు కాబట్టి నేను క్వశ్చన్స్ చదువుతున్నాను అందుకని. సో అమంగ్ ది ఫాలోయింగ్ పొలిటికల్ అసోసియేషన్ క్రొనాలజికల్లీ బేస్డ్ ఆన్ దేర్ ఇన్సెప్షన్, అంటే ఈ రాజకీయ సంస్థలను అవి ప్రారంభించిన సంవత్సరం ఆధారంగా క్రమానుగతంగా పెట్టండి అని ఇచ్చాడు. ఇండియన్ అసోసియేషన్ 1876 ఎస్ఎన్ బెనర్జీ అనమాట. అలాగే మద్రాసు మహాసభ 1884, ఇది చాలామంది ఉన్నారు, వీరరాఘవాచారి, జిఎస్ అయ్యర్, ఆనందాచార్యులు చాలామంది ఉంటారనమాట. మద్రాసు మహాజన సభ 1884. పూనా సార్వజనిక సభ 1870. ఈ పూనా సార్వజనిక సభగా గోపాలకృష్ణ మన ఎంజీ రెడ్డి స్టార్ట్ చేస్తాడు పూనా సార్వజనిక సభ 1870. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్, సో ఇది 1885, ఇవి కూడా అంతే. సో ఇవి ఇయర్లు అనమాట. ఇప్పుడు ఇయర్ సీరియల్ పెడితే మనకి ఫస్ట్ ఏమొస్తుంది చూడండి, మనకి 1870 వస్తుంది ఫస్ట్, అలాగే ఏ వస్తుంది 1876, తర్వాత మనకి సి వస్తుంది 1884, లాస్ట్లో 1885 బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ వస్తుంది. సో 2 ఆన్సర్ అనమాట. సో పూనా సార్వజనిక సభ పెట్టింది 1870, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ పెట్టింది 1885, మద్రాసు మహాజనం 1884, ఇండియన్ అసోసియేషన్ 1876 అనమాట. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్. అదేవిధంగా హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ది డిఫెన్స్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ ఆర్మీ ప్రిజనర్స్ ఇన్ ది ఇయర్ 1945-46, అంటే 45లో నావెల్ ముటినీ అంట అనమాట. నావెల్ ముటినీ అంటే మనకి గురుదత్ అనే నాయకుడు ఆధ్వర్యంలో నావల్ మీద వందే మాతరం అని రాస్తారు. ముంబైలో ఇది జరుగుతుంది, ఫైరింగ్ జరుగుతుంది, చాలామంది గాయపడతారు, అది ట్రయల్ జరుగుతాయి. దాంట్లో వాళ్ళని కాపాడింది ఎవరంటే బులాభాయ్ దేశాయి, జేఎల్ నెహ్రూ, అసఫ్ అలీ, ఈ మహాదేవ్ దేశాయి లేడనమాట. కాబట్టి అది ఆన్సర్ మహాదేవ్ దేశాయి అనమాట. వీళ్ళందరూ లాయర్లు కాపాడారనమాట వాళ్ళని. ఆ క్వశ్చన్ అది. ఈ కింది వాళ్ళు ఎవరు 45-46 నాటి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఖైదీల తరపున వాదించే వాళ్ళలో భాగస్వాములు కాదు అని ఇచ్చాడు అనమాట. మహాదేవ్ దేశాయి కాదు. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 105, ది హాట్ అండ్ డ్రై విండ్ విచ్ ఒరిజినేట్స్ ఇన్ సహారా ఈజ్, ఇది వరల్డ్ జోగ్రఫీ కిందకి వస్తుంది, సిరాకో అంటారు. సో సహారా ఎడారిలో అత్యుష్ణ మరియు పొడిగాలుల వలన డాష్ ఉద్భవించను అని ఇచ్చాడనమాట. సో ఇక్కడ సిరాకో అనే ద హాట్ అండ్ డ్రై విండ్ని సిరాకో అంటాం. తెలుగులో చూడండి ఎంత దారుణంగా ఉందో. ఈ తెలుగులో అసలు ఆ మీనింగే లేదు ఇక్కడ అనమాట. గూగుల్ బాక్స్లో వేసారు పేపరు, సింపుల్గా వాళ్ళు అది అడ్డగోలుగా రాసింది. ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఒకలా ఉంటుంది, తెలుగులో ఒకలా, మీరు చూడొచ్చు కావాలంటే. ఓకేనా, సో ఆన్సర్ సిరాకో. ద మెడిటేరియన్ ల్యాండ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఆర్చర్డ్ ల్యాండ్స్ అంటాం. ఆర్చర్డ్, ఇది మా ఆర్చర్డ్ అని ఇచ్చాడు, ఆర్చర్ అని ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఆర్చర్ భూములు. తెలుగు మీడియం పిల్లలకి ఏమర్థమవుతాయి ఇవి? తెలుగు మీడియం పేరుకే తెలుగు, కానీ తెలుగు ఏమర్థమవుతుంది? ఇంగ్లీష్లో తెలుగులో రాసేసాడు, అది కూడా కరెక్ట్ కూడా రాయలేదు చూడండి. ఆర్చర్డ్ ల్యాండ్స్ అంటాం నేను. ఓకేనా, సో అదేవిధంగా మనం చూద్దాం ఒకసారి. నెక్స్ట్, ద ప్లానెట్ దట్ టేక్స్ 80 days టు మేక్ ఓన్ రెవల్యూషన్ ఆఫ్ ది సన్. సో ఏ ప్లానెట్ సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు పడుతుంది? మర్క్యూరీ అనమాట. మెర్క్యూరీ కట్ట సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు పడుతుందట. అదేవిధంగా మనకి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సోర్స్ రీజన్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎయిర్ మాసెస్. ఈ ఫార్మేషన్ ఆఫ్ ఎయిర్ మాసెస్ ఇప్పుడు కూడా మరి కోల్డ్ ఏరియాస్లో ఉంటుంది, ఎక్కువ ఫార్మ్ అయ్యేది అనమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాటిలో కోల్డ్ ఎక్కడ ఉంది అంటే సైబీరియన్ ప్లెయిన్. సో సైబీరియన్ ప్లెయిన్ అనమాట. పోలార్స్ ఇస్తే అవే పెట్టాలి ఆన్సర్. పోల్స్ ఇస్తే అది పెట్టారు, పోలార్ రీజన్ ఇస్తే పోలార్ రీజన్ పెట్టాలన్నమాట. సో అదేవిధంగా సబ్ ట్రోపికల్ హై ప్రెషర్, ఇక్కడ చూడండి, సబ్ ట్రోపికల్ హై ప్రెషర్ బెల్ట్స్ ఆర్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఏ అని ఇచ్చాడనమాట. ఇది ప్రెషర్ బెల్ట్లో వస్తుందమ్మా. సో ఈక్వేటర్ అయితే డోల్ డ్రమ్స్ అంటాం మనం, ఈక్వేటర్ అంటే. సో ఇది హార్స్ లాటిట్యూడ్ అంటారు సబ్ ట్రాపికల్ని. హార్స్ లాటిట్యూడ్ అంటే ఇక్కడ వరకు పడవ వెళ్ళినప్పుడట మనకి అటు పడవ కదిలే వాళ్ళకి అంటే కొన్ని గుర్రాలను సముద్రంలో వేసేసేవారట, అందుకని దానికి హార్స్ లాటిట్యూడ్ అని పేరు పెట్టారన్నమాట. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్స్ ఆర్ ఆల్సో రిఫర్డ్ యాజ్ హార్స్ లాటిట్యూడ్. ఓకేనా, సో అదేవిధంగా ట్రాపికల్ మాన్సూన్ ఫారెస్ట్ ఆర్ నార్మల్లీ డిసిడియస్ ఫారెస్ట్ అనమాట. ట్రాపికల్ మన ఇండియాలో అంతా కూడా అదే ట్రాపికల్ మాన్సూన్ ఫారెస్ట్, డిసిడియస్ ఫారెస్టే ఎక్కువ మన ఇండియాలో, డిసిడియస్ ఫారెస్టే ఎక్కువ అనమాట. అలాగే ద ప్రొడిమినెంట్ వెజిటేరియన్ ఆఫ్ ది హాట్ డిజర్ట్ ఈజ్ హాట్ డిజర్ట్. హాట్ డిజర్ట్లో మనకి ఎడారిలో పెరిగే మొక్కలు, దీన్ని జెరోపైటిక్ అంటాం. సో మా క్లాస్ డైరెక్ట్ నోట్స్ ఇవి చాలా వచ్చినాయి ఇవి కూడా. సో అది ప్రిడామినెంట్ వెజిటేరియన్ హాట్ డిజర్ట్ జెరోపైటిక్ అంటాం.
సో జెరోపైటిక్ అంటే ఏంటంటే ఎడారుల్లో పెరిగే మొక్కలు అనమాట. అంటే డీప్ రూట్ ఉంటుంది, అంటే రూట్ పొడవుగా ఉంటుంది అనమాట. ఖైర్, కాక్టస్, బ్రహ్మజముడు, నాగజముడు అలాంటివి అనమాట. సో జెరోపైటిక్ ప్లాంట్స్ అంటాం. సో జెరోపైట్స్ అంటారు, జెరోపైట్స్. ఇది కూడా అట్లనే ఇచ్చేసిండు అనమాట. ఓకేనా. అదేవిధంగా కరేవా సాయిల్స్ ఈజ్ నోన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్, ఇది మొన్న స్టాఫ్ సెలక్షన్లో కూడా 2021 క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసినప్పుడు నేను చెప్పాను ఇది ఆల్రెడీ. మీరు చూడండి, మొన్ననే రిలీజ్ చేశాను వీడియో అవి, కొత్త రియా యూపీఎస్సీలో కూడా. కరేవా అంటే ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి ఈ సాయిల్స్, కరేవా సాయిల్స్. లాకుస్ట్రైన్ సాయిల్స్ అంటారు. లేక్స్ వల్ల ఏర్పడతాయి అన్నమాట, సరస్సుల వల్ల ఏర్పడతాయి ఇవి. ఇవి ఎక్కువగా సేఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు పండించడానికి ఉపయోగపడతాయి. సేఫ్రాన్ అన్నమాట, కుంకుమ పువ్వు పండిస్తారు. సేఫ్రాన్ కుంకుమ పువ్వు పండిస్తారనమాట. ఓకేనా. అదేవిధంగా నామ్చిక్ కోల్ మైన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ నామ్చిక్, అరుణాచల్ ప్రదేశ్. ఎక్కడుంది ఇది? అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. కొంకన్ రైల్వే ట్రాన్స్పోర్టేషన్ వాజ్ స్టార్టెడ్ ఆన్, కొంకన్ రైల్వే ట్రాన్స్పోర్టెడ్. మనకి ఈ కొంకన్ రైల్వే ఎప్పుడు స్టార్ట్ అయిందట, ఇక్కడ 15th ఆగస్ట్ అని ఇచ్చాడు యాక్చువల్గా. 26th జనవరి 1998లో. సరే 98 వచ్చింది కాబట్టి అది పెట్టాలి, ఇది తప్పదు. ఇక్కడ యాక్చువల్గా అయితే 26th జనవరి 1998లో స్టార్ట్ అయిందనమాట, ఆగస్ట్ కాదు. ఇది మనకి అప్పుడు వాజ్పేయి గారు ఉన్నారనమాట పిఎంగా అప్పుడు, ఆ సమయంలో. ద బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనిచ్చి సూపర్ ఇంపోజ్డ్ బౌండరీ అంటాం. సూపర్ ఇంపోజ్డ్ బౌండరీ అంటే ఏంటంటే మనం కొంచెం అక్కడ వెళ్ళి అక్వైర్ చేసినప్పుడు పెట్టిన బౌండరీ అనమాట. సో మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇది చేస్తాం కాబట్టి సూపర్ ఇంపోజ్డ్ బౌండరీ అంటారు దీన్ని, సూపర్ ఇంపోజ్డ్ బౌండరీ. ఓకే. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ఫిజియోగ్రఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా. ఇది ఇండియాలో అతిపెద్ద డివిజన్ ఏది అంటే మనకి ఇక్కడ ఇది ఇండియా వేసుకోండి, ఇది ఇండియా వేసుకుంటే దీంట్లో మనకి మేజర్గా ఇదంతా హిమాలయాస్ 5 లక్షలు, గ్రేట్ నార్థన్ ప్లెయిన్లు 7 లక్షలు, అలాగే దీన్ని పెనిన్సులర్ ప్లాటో పీఠభూమి అంటాం 16 లక్షలు, ఇదే పెద్దదన్నమాట. సో బృహత్ భారత పీఠభూమి అంటాం. యాక్చువల్లీ దీన్ని అలా అనకూడదు, గ్రేట్ పెనిన్సులర్ ప్లాటో, మహాభారత ద్వీపకల్ప పీఠభూమి అనాలి. మరి వాడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ 4 ఇదే క్వశ్చన్. ఓకేనా. అదేవిధంగా ఇన్ ఇండియా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ MMTS ఫస్ట్ మన దగ్గరే 9th ఆగస్ట్ 2003లో హైదరాబాద్ అనమాట, తెలంగాణ. ఇండియాలో MMTS స్టార్ట్ అయింది మన దగ్గరే. ఓకే. సో అదేవిధంగా ఫ్రెండ్స్ 118వ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ ద లోయెస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. మనందరూ తెలుసు లోయెస్ట్ అంటే ఇచ్చిన ఆప్షన్ బట్టి ఈజీగా చేయొచ్చు, బీహార్. ఇచ్చిన ఆప్షన్ బట్టి బీహార్. ఓకేనా. విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది అమెండ్మెంట్స్. సో 20th 368 ఆర్టికల్, ఇది కూడా చాలా ఈజీ, చదివితే వచ్చేస్తుంది. ఆర్టికల్స్ అమెండ్మెంట్స్లో అందరూ చేయగలరు అనమాట. అలాగే ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఆర్ పార్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ 39A ఆర్టికల్ చూసేస్తుంది. ఉచిత న్యాయ సలహా 39A, తర్వాత యాడ్ చేశారు ఇది 39A ఆర్టికల్ డిపిఎస్పిలో. 39 అంటే డిపిఎస్పి అనమాట. అదేవిధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పి వాడు చూడండి మనకి కొన్ని ఇవి ఇచ్చాడు అనమాట. ఏమి ఇచ్చాడు, కొన్ని ఇక్కడ పాసెస్ ఇచ్చాడు. పాస్ అంటే ఏంటంటే కనుమ అంటే మార్గం అనమాట. కొన్ని పాసెస్ ఇచ్చాడు, దాంట్లో చూద్దాం ఒకసారి. కొన్ని పాసెస్ మనకు చూసినప్పుడు ఇక్కడ చూడండి, కనిపిస్తుందో లేదో చేస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, లంకాల్ ఇది లడక్, బోమెడాల ఇది అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అని ఉంది ఇక్కడ, ఇది తప్పనమాట. మనా పాస్ ఉత్తరాఖండ్ కరెక్టే, షిప్కిలా హిమాచల్ ప్రదేశ్ కరెక్టే, షిప్కిలా హిమాచల్ ప్రదేశ్, మనా పాస్ ఉత్తరాఖండ్, లంక్లా ఇది లడక్, ఇది అక్షయ్ చంద్ దగ్గర ఉంటుంది లంక్లా అనమాట. ఎటు వచ్చి ఈ బొమ్మిడాల సిక్కిం కాదమ్మా, ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇది తప్పనమాట. ఇచ్చిన వాటిలో మ్యాచ్ ది ఫాలోయింగ్లో నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఇది తప్పనమాట. ఓకేనా. అదేవిధంగా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ ఇన్ ఇండియా. పంజాబ్, గుజరాత్, కర్ణాటక, ఇది ఈజీ క్వశ్చన్. సో తమిళనాడు ఆన్సర్. అదే మనకి శాతపరంగా అయితే గోవా, ఇది తమిళనాడు. అలాగే కౌంట్ వైజ్ అయితే ప్రజలు ఎక్కువ అర్బన్లో నివసిస్తున్న రాష్ట్రం అయితే మహారాష్ట్ర. ఇది ఏరియా వైజ్ తమిళనాడు, కౌంట్ వైజ్ మహారాష్ట్ర, శాతపరంగా గోవా, 3 ఉంటాయి మొత్తం. సో ఇచ్చిన వాటిలో తమిళనాడు. సెంటర్ ఫర్ అరెట్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ మా నోట్స్లోంచి అన్నీ. ఇది కూడా చెప్పాను, పాపులేషన్లో ఉంటుంది, మా పిల్లలు తెలుసు.
సో ఇది కూడా జోధ్పూర్, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్లో వస్తుందన్నమాట సంస్థల్లో. సో జోధ్పూర్ రాజస్థాన్ అనమాట. జైపూర్ జోధ్పూర్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు చూడండి. అదేవిధంగా మనకి ఏ బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ పర్సన్స్ రిజిస్టర్డ్ ఇన్ ది ఎలక్టోరల్ రోల్స్ రిలేటింగ్ టు విలేజ్ కంప్రైజ్డ్ విత్ ఇన్ ది ఏరియా ఆఫ్ పంచాయత్ అట్ ది విలేజ్ లెవెల్ ఈజ్ కాల్డ్. అంటే గ్రామ పంచాయతీల్లో ఒక నిర్ణీత గ్రామంలో ఓటు నమోదు చేసుకున్న వారందరూ భాగమై ఉన్న వ్యవస్థను ఏమంటారు? గ్రామ సభ అంటారు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా గ్రామ సభలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా ఓటు హక్కు. సో ఇది 243B ఆర్టికల్ సూచిస్తుంది. పాలిటీలో 243B పంచాయతీ మున్సిపాలిటీలో వస్తుందమ్మా. సో అలాగే ఇన్ ది ఫార్మెట్ ఆఫ్ పార్టీ కాంపిటీషన్ విచ్ మోడీ ఈజ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ఇండియా. ఇది అందరూ పెట్టగలరు, కామన్ కౌన్సిల్ దిమాగ్ ఉన్న కౌన్సిల్. మల్టీ పార్టీ కాంపిటీషన్ ఇప్పుడు ఇండియాలో కాబట్టి విత్ ఇన్ ది స్టేట్ విత్ ఇన్ ది కంట్రీ కూడా అంతే. సింగిల్ పార్టీ కాదు, డబుల్ పార్టీ కాదు. చాలా దేశాల్లో సింగిల్ డబుల్ పార్టీ, చాలా దేశాల్లో మోనోపాలీ నడుస్తుంది. ఇప్పుడు చైనా మోనోపాలీని. అలాగే మనకి కొన్ని దేశాల్లో, మనకి యూకే లాంటి దేశాల్లో డబుల్ పార్టీ నడుస్తుంది. మన మోనో అంటే మన మల్టీ పార్టీ కాంపిటీషన్. ఓకేనా? The state shall provide free and compulsory education to all children at the age of 6 to 14 years in such a manner as the state may by law determine is a part of right to freedom. Right to freedom అంటే 19 to 21A ఆర్టికల్ 19లో స్టార్ట్ అవుతుంది. మనకి 19, 20, 21, 22, 23, 24 రైట్ టు ఎక్స్ప్లాయిటేషన్ కదా, అప్ టు 22 వరకు. సో దాంట్లో రైట్ టు ఫ్రీడమ్లో 21A ఆర్టికల్ 2002లో చేర్చారు. ఈ యొక్క 6 to 14 years అది 2009లో చట్టం చేసింది. 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇది మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆన్సర్. అలాగే ఇది చూడండి 127 అనమాట. ద సిటిజన్స్ మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్లీ హ్యావ్ ది రైట్ టు అన్ అడ్యుకేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ వాజ్ ఏ మెన్షన్డ్ ఇన్. అంటే పౌరులు అనగా పురుషులు మరియు స్త్రీలు సమానంగా తగినంత జీవనోపాధిని పొందే హక్కును కలిగి ఉన్నారు అని ఎక్కడ ఉదహరించబడింది. అదే సూత్రాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సమైక్య విధానం, ప్రాథమిక విధులు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో 39 ఆర్టికల్లో ఉంటుంది. మీరు చూడొచ్చు. లైవ్లీహుడ్ స్టేట్ యొక్క బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత లైవ్లీహుడ్ అంటే జీవనోపాధి కల్పించాలి. సో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం మళ్ళీ పార్లమెంట్ మీన్స్ ఇది అందరూ తెలుసు. లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ కూడా పార్లమెంట్లో పార్టీ. మనకి 79 ఆర్టికల్ సూచిస్తుంది. అది యు నో వెరీ వెల్. ఆల్ ది అబోవ్ ఆన్సర్. ఓకేనా? సో విచ్ సెక్టర్ డస్ కంట్రిబ్యూట్ ది మోస్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఇది ఎంప్లాయ్మెంట్లో అయితే అగ్రికల్చరు. సో ఎకానమీలో అయితే సర్వీస్ సెక్టర్ ఎక్కువ డబ్బులు వస్తుంది. మనకి ఎక్కువ ఆదాయం వచ్చేది సుమారు 66 రూపాయలు 100లో మనకి సర్వీస్ సెక్టర్ నుంచే వస్తుంది అనమాట. ఓకేనా? అలాగే వాట్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ యాజ్ ది మార్జినల్ ప్రొడక్టివ్ ఆఫ్ ది వర్కర్స్ ఈజ్ జీరో. డిస్గిస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం దీన్ని. డిస్గిస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. సో అదేవిధంగా మన ఇండియాలో ఉండే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మన సెటప్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే స్ట్రక్చర్, ఇది కూడా మన ఇండియాలో ఉంది. అలాగే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇది కూడా మన ఇండియాలో ఉంది, వ్యవసాయ రంగంలో ఉంటుంది అనమాట. సో డిస్గిస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం దీన్ని. అదేవిధంగా ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు అనమాట. డిస్గిస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ తెలుగులో ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. అలాగే ఐడెంటిఫై ద నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని ఇచ్చాడు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, ఎలక్షన్ కమిషన్ అంటే 324 ఆర్టికల్. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ 338, అలాగే 338A కూడా. బి అంటే మళ్ళీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇది 338, 338A, 324. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను రాజ్యాంగం లేదు, చట్టబద్ధ సంస్థ. అది 93లో మనకి చట్ట ప్రకారం ఏర్పడిన సంస్థ అనమాట. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అవుతుంది. ఈ మూడు కూడా రాజ్యాంగబద్ధ ఆర్టికల్స్ ఉంటాయి. దీనికి ఆర్టికల్ చట్టబద్ధ సంస్థ, అది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, అందుకే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నాడు. అలాగే మనకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ఈ ప్రోగ్రామ్ అనమాట. సో ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. దీన్ని అమలుపరిచేది ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది కూడా అంతే, ఉపాధి కల్పిస్తున్న వాళ్ళకి. అలాగే డ్యూరింగ్ ద విచ్ 5-year ప్లాన్ ఫేస్ హెవీ ఇండస్ట్రీస్, ఇది కూడా ఈజీ పెట్టగలరు చదివేవాళ్ళు. ఫస్ట్ అగ్రికల్చర్, సెకండ్ ఇండస్ట్రీస్, సెకండ్ 5-year ప్లాన్. సో సెకండ్ 5-year ప్లాన్. ఓకేనా? అదేవిధంగా మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ ది ట్విన్స్ ఆఫ్ బ్రెటన్ వుడ్స్ అంటాం. ఐఎంఎఫ్, ఐబిఆర్డి. ఐబిఆర్డి అంటే వరల్డ్ బ్యాంక్ అనమాట. ఐఎంఎఫ్, ఐబిఆర్డి ట్విన్స్ అంటారు అనమాట. అలాగే హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ ప్రొటెక్షన్ సమితి? హైగ్రీవాచారి. అలాగే
ద జెంట్మెన్ అగ్రిమెంట్ అట్ ఢిల్లీ వాజ్ సైన్డ్ బై, ఇది అందరూ తెలిసిందే, 28th February 1956 8 members చేస్తారు. సో మనకి వెన్ వాజ్ ద ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ఇండియా లాంచ్డ్, భారతదేశంలో ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఎప్పుడు లాంచ్ చేశారు? 1948 మిక్స్డ్ ఎకానమీ అనమాట. సో మిక్స్డ్ ఎకానమీ అంటారు దీన్ని, మిక్స్డ్ ఎకానమీ పాలసీ, ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ 1948. ఓకే, అలాగే వాట్ ఈస్ ద మెంట్ బై మానిటరీ పాలసీ? మానిటరీ అంటే ఫిజికల్ పాలసీ, మానిటరీ పాలసీ. ఫిజికల్ పాలసీ కంట్రోల్ బై ఫైనాన్స్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మానిటరీ ఆర్బీఐ, ద ప్రాసెస్ విచ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కంట్రీ కంట్రోల్స్ ది సప్లై ఆఫ్ మనీ అనమాట. ఓకే, సో అదేవిధంగా మనం చూస్తే ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఆఫ్ కంట్రీ ఇస్ అడ్వర్స్, దెన్ విచ్ ఇన్స్టిట్యూషన్ విల్ హెల్ప్ ది కంట్రీ? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఎగుమతులు దిగుమతులకు సంబంధించింది, మనకి సంబంధించిన అదే చూసుకుంటుంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది ఆన్సర్ అనమాట. ఓకే, అలాగే వాట్ ఈస్ ద హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే 27th April 2001 ఇన్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ? ఏమో టీఆర్ఎస్ ఏర్పడుతుంది, దాన్ని ఉల్టా ఇచ్చింది అనమాట. ఓకేనా, టీఆర్ఎస్ ఏర్పడిందని, టీఆర్ఎస్. ఓకే, అదేవిధంగా నిజాం సబ్జెక్ట్ లీగ్ వాజ్ ఫౌండెడ్, సో హైదరాబాద్ స్టేట్ ఇన్ ది ఇయర్ 1934లో నిజాం సబ్జెక్ట్ లీగ్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్లో ఉంటుంది. హూ వాజ్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆన్ ది హిస్టారిక్ అకేషన్ ఆఫ్ సైనింగ్ ఆఫ్ జెంట్మెన్ అగ్రిమెంట్ బై ఆంధ్ర తెలంగాణ 1956? గోవింద్ వల్లభ్ పంత్. గోవింద్ వల్లభ్ పంత్ టైంలో మనకి ఆంధ్ర తెలంగాణ అప్పుడు హోమ్ మినిస్టర్ ఆయన, విడిపోయినప్పుడు మాత్రం సుశీల్ కుమార్ షిండే. ఈ రెండు చాలాసార్లు క్లాసులో చెప్పాను మనకి, గోవింద్ వల్లభ్ పంత్ ఆయన. ఓకేనా, హౌ మెనీ స్టేట్స్ వర్ ఓన్ బై తెలంగాణ ప్రజాసమితి 1971 జనరల్ ఎలక్షన్స్? ఆంధ్రప్రదేశ్ 10 సీట్లు వచ్చాయన్నమాట, 10 వచ్చాయి. 14 పోటీ చేస్తే 10 సీట్లు గెలుచుకున్నారనమాట 1971లో. ఇది కూడా అందరూ తెలుసు, మా క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే హూ ఆర్గనైజ్డ్ డెమోక్రటిక్ తెలంగాణ కాన్ఫరెన్స్ ఇన్ డిసెంబర్ 1997 ఇన్ ది బ్యానర్ ఆఫ్ ఆల్ ఇండియా పీపుల్ రెసిస్టెన్స్ ఫోరం? నేను వరంగల్ డిక్లరేషన్ అంటాను, మన కాళోజీ నారాయణ గారు వరంగల్ డిక్లరేషన్ అంటారు అనమాట. ఓకేనా, ఐడెంటిఫై కమిషన్ అపాయింటెడ్ బై తెలుగుదేశం గవర్నమెంట్ ఇన్ June 2001. ఇది ఈజీ చెప్పచ్చు, ఇది కూడా గిరిగ్లానీ కమిషన్. చంద్రబాబు నాయుడు ఈ ఎక్సెస్ ఎంప్లాయీ మీద గిరిగ్లానీ కమిషన్ జీవో 16 మీద వేస్తారు, ఎన్టీ రామారావు వేస్తాడు. సో ఎన్టీ రామారావు వేసిన తర్వాత మళ్ళీ ఆయన ప్రాబ్లం వల్ల ఓడిపోవడం, చనిపోవడం అయిపోతుంది. తర్వాత చంద్రబాబు నాయుడు వేస్తాడు గిరిగ్లానీ కమిషన్ అనమాట. ఓకే, జీవో 16 మీద వేస్తారు, ఇది జీవో 16 మీద వేస్తారనమాట. అలాగే హూ డిస్క్రైబ్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యాజ్ ఎ 6th finger టు హ్యాండ్? పెద్ద మనుషుల ఒప్పందంలో ఫస్ట్ వైలేట్ చేసింది ఏంటంటే ఈ డిప్యూటీ సీఎం అవసరం లేదు, 6th finger అన్నాడు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నీలం సంజయ్ రెడ్డి గారు, సంజయ్ రెడ్డి అనమాట. ఓకే, అలాగే ఐడెంటిఫై ద లీడర్ ఫ్రమ్ ఆంధ్ర రీజన్ హూ వాజ్ నాట్ ఏ మెంబర్ హూ సైన్డ్ ఆన్ ది జెంట్మెన్ అగ్రిమెంట్? ఆంధ్రాలో జెంట్మెన్ అగ్రిమెంట్ బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజయ్ రెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ, వీళ్ళు నలుగురు అనమాట. దీంట్లో ఏమైనా దామోదరం సంజీవి అని ఇచ్చాడు, దామోదరం సంజీవి కాదు, గౌతు లచ్చన్న, బి గోపాల్ రెడ్డి, ఎన్ సంజీవ రెడ్డి. చూడండి, దామోదరం సంజీవి అన్నాడు, దామోదరం సంజీవి కాదు, ఈ ప్లేస్లో అల్లూరి సత్యనారాయణ ఉంటారనమాట. ఓకే, సో ఇది ముఖ్యంగా మనకి క్వశ్చన్ ఆన్సర్. అలాగే హూ వాజ్ ద ఎడిటర్ ఆఫ్ ఇమ్రేజ్ పాపులర్ పేపర్ ఇన్ హైదరాబాద్ స్టేట్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ఉస్మాన్ అలీ? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఉస్మాన్ అలీ ఖాన్ ఇచ్చాడు, లాస్ట్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనమాట. సో ఈ షోయబుల్లా ఖాన్ ఏంటంటే ఇమ్రేజ్ పత్రిక కదా, ఈయన ఎగెనిస్ట్ నవాబ్ అనమాట. కాబట్టి రజకారుల వ్యవస్థను తోడ్పారబడుతూ తన యొక్క రచనలు చేసేవాడు. అందుకని ఈయన తన ఇంటి ముందే కాచిగూడలో చంపేస్తారు. ఈ కేసులోనే కాసిం రజీ ఇరుక్కుంటాడు అనమాట. సో కాబట్టి షోయబుల్లా ఖాన్, ఇమ్రేజ్ పత్రిక ఎవరు? ఎడిటర్ షోయబుల్లా ఖాన్ అనమాట. ఓకే, అలాగే అరేంజ్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్ రిలేటెడ్ తెలంగాణ మూమెంట్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్ అనమాట. దీంట్లో 3 తెలిస్తే చాలు. తెలంగాణ విద్రోహ దినం 1996, అలాగే భువనగిరి డిక్లరేషన్, నమస్తే తెలంగాణ డైలీ న్యూస్ పేపరు, సాగరహారం. సో ఇవన్నీ చూసుకుంటే మనకి ఫస్ట్ మనకి తెలంగాణ విద్రోహ దినం, అదేవిధంగా తర్వాత భువనగిరి డిక్లరేషన్, తర్వాత నమస్తే తెలంగాణ, తర్వాత ఇది సీరియల్లోనే ఉందన్నమాట. ఇది సీరియల్లోనే ఉంది, యాజ్ పర్ సీరియల్ అనమాట. ఏబిసిడి అన్నమాట ఆన్సర్. సాగరహారం 2012. ఓకేనా, ఇది 3 ఆన్సర్. అలాగే ద స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ కండక్టెడ్ తెలంగాణ విద్యార్థి గర్జన ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ. కోర్టుకెళ్ళి తెచ్చుకున్నారు 3rd January 2010.
3rd January 2010 ఆన్సర్. అలాగే ఐడెంటిఫై ది పర్సన్ హూ బ్రాట్ ది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ నాన్ లోకల్స్ ఇన్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ద ఫస్ట్ టైం ఇన్ టు పబ్లిక్. రవీంద్రనాథ్ ఈ బిఏ ఖమ్మం జిల్లా, అప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా, బిఏ సెకండ్ ఇయర్ పిల్లగా నిరాహార దీక్ష చేశాడనమాట అప్పట్లో, రవీంద్రనాథ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ తప్పించారు బ్రదర్స్, 52 క్వశ్చన్. దీంట్లో మరి క్వశ్చన్ బుక్లెట్ తెలియదు మనకి ఇది, బట్ క్వశ్చన్ చదువుతున్నాను చూడండి, మీరు అబ్జెక్షన్ పెట్టండి. తప్పించారు ఏంటో చెప్తాను. దిస్ ఇస్ శ్రీకృష్ణ కమిటీ సబ్మిటెడ్ రిపోర్ట్ టు యూపీఏ గవర్నమెంట్ ఆన్. రిపోర్ట్ సబ్మిటెడ్ ఎప్పుడు అని ఇచ్చాడనమాట. అది 3rd February ఏమో కమిటీ అపాయింట్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. 12th February ఏమో గైడ్లైన్స్ పాస్ చేశారు. పీరియడ్ మాత్రం December 30, 2010, 31/2010 పెట్టారు. ఒకరోజు ముందే, 31 అంటే మళ్ళీ సెలబ్రేషన్స్ నెక్స్ట్ January 1 కదా, ఒకరోజు ముందే ఇచ్చేశారనమాట. 30th December 2010 ఇచ్చారు. ఇది అబ్జెక్షన్ పెట్టండి. దాంట్లో ఎక్కడ లేదు, మరి దీంట్లో ఎక్కడ లేదు, వీటిలో అబ్జెక్షన్ పెట్టండి. అది క్వశ్చన్ అది. ఓకేనా. మీ అందరికీ తీసేస్తారు లేదా గెలుపుతారు అంతే క్వశ్చన్, ఆన్సర్ లేదు. అరేంజ్ ది ఫాలోయింగ్ కనెక్టెడ్ విత్ సెకండ్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ క్రొనాలజికల్ ఆర్డర్. శ్రీకృష్ణ కమిటీ 2010 ఇప్పుడు చెప్పాను. రైలు బంద్ 2011, మిలియన్ మార్చ్ 2011, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా 2014. చూడండి, ఈ సీరియల్ పెట్టుకుంటే ఇలా చేసుకుంటే బీసీఏడి వస్తుంది అనమాట. 4th ఆన్సర్ బీసీఏడి, 4th ఆన్సర్ అనమాట. ఓకేనా, 4th ఆన్సర్. అదేవిధంగా మనకి చూస్తే శాటిలైట్ కమ్యూనికేషన్ యూజెస్ ఫాలోయింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని ఇచ్చాడు. మనందరూ తెలుసు రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్ మైక్రోవేవ్లో వాడతారు. ఎక్స్రేస్, విజిబుల్ లైట్ అంటే మనం చూసేది, ఎక్స్రేస్ అంటే మరి ఎయిర్పోర్ట్లో వాడతారు దీన్ని, అలాగే మనం మెడికల్లో కూడా వాడుతుంటాం ఎక్స్రే తీయడానికి. ఓకేనా. వాట్ ఈస్ ద కోడ్ నేమ్ ఆఫ్ యూజర్ ఫస్ట్ ఇండియన్ న్యూక్లియర్ టెస్ట్? స్మైలింగ్ బుద్ధ లాఫింగ్ అని కూడా అనొచ్చు. అది పోఖరాన్లో చేస్తారు. ప్లేస్ అడిగితే పోఖరాన్, వాడు అడిగింది ఫస్ట్ ఇండియన్ న్యూక్లియర్ టెస్ట్ కోడ్ అడిగాడు, స్మైలింగ్ బుద్ధ అనమాట. ఓకే. స్పీడ్ ఆఫ్ ఇంటర్నెట్ ఈజ్ మెజర్డ్ ఇన్ జీబీపీఎస్, జనరల్గా గిగాబైట్స్ పర్ సెకండ్, అది జీబీపీఎస్, మనందరూ తెలుసుది, సింపుల్. ఓకేనా. ద కామన్ కాంపౌండ్స్ ఆఫ్ ఫోటోకెమికల్ స్మాగ్ ఆర్ ఓజోన్, ఫార్మాల్డిహైడ్ అండ్ ప్యాన్. నైట్రోజన్ కూడా ఉంటుంది, నైట్రోజన్ ఆక్సైడ్స్ కూడా ఉంటాయి, కానీ ఓజోన్, ప్యాన్, ఫార్మాల్డి ఈ 3 కూడా ఉంటాయి, కానీ ఈ కాంబినేషన్లో అయితే ఉండదు. ఓకేనా. అట్లా ఇచ్చిండు వాడు, ఇచ్చిన ఆప్షన్ బట్టి 4. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ట్రోపోస్ఫియర్? ఇంక్రీజ్ ది CO2 లెవెల్, ఇంక్రీజ్ C3 ప్లాంట్స్ ప్రొడక్టివిటీ. కాల్విన్ సైకిల్ అంటారు దీన్ని. దీని పెద్ద కాన్సెప్ట్ ఉంది. ఓకే. అలాగే ఫస్ట్ అవుతుంది అనమాట క్లైమేట్ చేంజ్ ట్రోపోస్ఫియర్లో, ఇంక్రీజ్ CO2 లెవెల్, ఇంక్రీజ్ C3 ప్లాంట్స్ ప్రొడక్టివిటీ. ఓకే. అదేవిధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఈజ్ యూజ్డ్ టు మేక్ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్? సో యురేనియం, థోరియం ఎలా వాడడం, బేరియం, యాక్టినియం ఎలా వాడేది యురేనియం. ఓకే. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్, కొన్ని ఈజీగానే ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ హ్యాస్ ద హై లెవెల్ ఆఫ్ ప్రోటీన్ అండ్ రిచ్ ఇన్ థయామిన్ ఇన్ ఇట్ సీడ్స్? ఆర్చిస్ హైపోజియా. ఇది పీనట్ లాగా ఉంటుంది అనమాట, పీనట్ లాగా ఉంటుంది, థయామిన్ ఉంటుంది, దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి. ఓకేనా. అలాగే ద మెయిన్ రీజన్ ఆఫ్ ఓజోన్ లేయర్ డిప్లేషన్ ఈజ్ డ్యూ టు ఇది కూడా చాలా ఈజీ, క్లోరోఫ్లోరోకార్బన్, CFC అంటారు. ద మెయిన్ రీజన్ అదే అనమాట. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ మోడెమ్? కన్వర్ట్స్ ఫ్రమ్ అనలాగ్ సిగ్నల్స్ టు డిజిటల్ టు అనలాగ్ సిగ్నల్స్. అలాగే ద ఫస్ట్ పేటెంట్ వాజ్ ఇష్యూడ్ ఆన్ హ్యూమన్ జీన్ సీక్వెన్స్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ క్రోమోజోమ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ హెల్త్ రిస్క్ ఈజ్ కాజ్? ఇది 2013 ఇది, అప్పుడు కరెంట్ అఫేర్ అనమాట. 2013, 17 అండ్ క్యాన్సర్ అనమాట. క్యాన్సర్ వస్తుంది దీనివల్ల, ఇప్పుడు జీన్ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది. సో అది వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇంక్రీజింగ్ ది సీ లెవెల్ ఇన్ సమ్ కోస్టల్ ఏరియాస్? ఎందుకు రీజన్ ఏంటంటే ఇది కూడా కాస్త ఇండైరెక్ట్ ఆలోచించి కూర్చున్నాను అనమాట. ఓజోన్ పెరిగితే ఆటోమేటిక్గా హాట్నెస్ పెరుగుతుంది, ఈ బ్యాడ్ ఓజోన్ అనమాట. అలాగే మనకి ఆటోమేటిక్గా హీట్ పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్కి ఓజోనే మనకి కారణం అనమాట. ఆ గ్లోబల్ వార్మింగ్ ఇక్కడ ఇంక్రీజ్ ఆఫ్ O3 లేయర్ ఇన్ ది స్ట్రాటోస్ఫియర్, ఇంక్రీజ్ ఆఫ్ O3 లేయర్ ఇన్ ది స్ట్రాటోస్ఫియర్ అంటే ఇది వాడు కాంటెక్స్ట్లో బ్యాడ్ ఓజోన్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ తోటి మనకి ఐస్ అంతా మెల్ట్ అయిపోతుంది, ఓషన్ లెవెల్ రైజ్ అవుతుంది అనమాట. సో ఇది ఆన్సర్. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్, ఇన్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ ద సోర్స్ ఆఫ్ లైట్ ఈజ్ యూజ్డ్. లైట్ LED వాడతారు, లేజర్ కూడా వాడతారు, 2. LED ఇచ్చాడు వాడు, లేజర్ ఇవ్వలేదు. ద సైజ్ ఆఫ్ క్వాంటమ్ నానో డాట్స్ ఈజ్ అరౌండ్
100 nm 20 to 100 ఉంటుంది అనమాట. 100 nm. డేటా సైంటిస్ట్ రిక్వైర్ ది ఫాలోయింగ్ స్కిల్స్. డేటా విజువలైజేషను, మెషిన్ లెర్నింగు, స్టాటిస్టిక్స్ అన్నీ ఆల్ ది అబౌవ్. ఇది కొత్త క్వశ్చన్ అనమాట, టెక్నాలజీ క్వశ్చన్. ఇంక్రీజింగ్ బ్లడ్ క్లాటింగ్ టైం డ్యూ టు ది డిఫిషియన్సీ ఆఫ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో విటమిన్ కే తక్కువ ఉంటే క్లాటింగ్ టైం పెరుగుతుంది అనమాట, విటమిన్ కే. ఓకేనా? అలాగే ఏ కైండ్ ఆఫ్ ఇంజురీ ఆర్ డ్యామేజ్ దట్ రిజల్ట్స్ ద డ్యామేజ్ ఆఫ్ ప్రీమెచ్యూర్ డెత్ ఆఫ్ ది ఆల్ ది నియర్ బై సెల్స్ ఇన్ టిష్యూస్ ఆర్ ఎన్ ఆర్గానిజం త్రూ ది ఆటోలసిస్ ఈజ్ నోన్ యాజ్ నెక్రోసిస్ అంటాం. న్యూరోసిస్ కాదు, నెక్రోసిస్. ఇది ఆకుల్లో కూడా వస్తుంది పొల్యూషన్ వల్ల అనమాట. సెల్స్ అని డ్యామేజ్ అయిపోతాయి, నెక్రోసిస్ అంటారు. ఫ్రెండ్స్, అరేంజ్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్ ఆఫ్ బయోజిన్ థియరీ ఇన్ ఏ సీక్వెన్స్ అని ఇచ్చి ఫార్మేషన్ ఆఫ్ కోఆసర్వేట్స్ aerobic organism came to existence, heterotrophic organism began to form, mycoplasma or first formed cells. దీనికి ఆన్సర్ ఏంటంటే ఏడిసిబి, ఫస్ట్ ఏ తర్వాత జి సిబి అన్నమాట. ఇది ఆన్సర్. ఓకేనా? ఫ్రెండ్స్ చూడండి, డాష్ మెజర్స్ అవుట్పుట్ ఇన్ సెక్టార్స్ లైక్ ఎలక్ట్రిసిటీ, మైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవి ఏం మెజర్ అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. అవి అంతా దానికి సంబంధించిందే కాబట్టి. సో జీడిపి కాదు, జీడిపి అంటే అంతా వస్తుంది మనకి. సో యాజ్ ది అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. కరెంట్ అఫేర్ ఇది. అంటే 70 వరకు కరెంట్ అఫేర్స్ రాలే, 72 వరకు ఇంతవరకు కరెంట్ అఫేర్స్ రాలే. చూడండి, కరెంట్ అఫేర్స్ చాలా తక్కువ వచ్చినాయి అన్నమాట ఈసారి. ఫోర్డ్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా, ఇట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ గుజరాత్ హ్యాస్ బీన్ టేకెన్ ఓవర్ బై టాటా. టాటా వాళ్ళు తీసుకున్నారనమాట. సో అది అంటే ఫోర్డ్ వాళ్ళకి ఆ యూనిట్ని ఎవరికి ఇచ్చేశారు? టాటా వాళ్ళు తీసుకున్నారనమాట. టాటా వాళ్ళు కూడా గుజరాత్లో ఉన్నారు కాబట్టి. అలాగే రీసెంట్లీ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డైరెక్టెడ్ దట్ దేర్ షుడ్ బి నో బ్యారియర్స్ టు పీపుల్ విత్ డిఫరెంట్ సెక్సువల్ ఓరియంటేషన్. దే షుడ్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఏ LGBTIQ, లెస్బియన్స్, అలాగే గే, అలాగే బైసెక్చువల్స్, ట్రాన్స్జెండర్స్, అలాగే మనకి ఇంటర్సెక్స్, క్వీర్, ఇంటర్సెక్స్ క్వీర్ అంట. LGBTIQ పీపుల్ అంటారు. LGBTIQ అంటే లెస్బియన్స్, గే, బైసెక్చువల్, ట్రాన్స్జెండర్స్, ఇంటర్సెక్స్ పీపుల్, క్వీర్. వీళ్ళందరూ ఇన్ని రకాలు ఉన్నారు. వాళ్ళు వీళ్ళందరినీ కూడా చేర్చారట ILO వాళ్ళని. అంటే వాళ్ళని కూడా కార్మికులుగా లైంగిక ధోరణులు, వాళ్ళని కూడా లైంగికంగా అరెస్ట్ చేయొద్దని ఉద్దేశంతో అనమాట, కార్మిక సంస్థ కాబట్టి. ద ఇండియన్ ఆర్మీ ప్లాన్స్ టు క్రియేట్ అన్ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ కంబైనింగ్ స్ట్రైక్ ఫార్మేషన్ ఆన్ నార్థర్న్ బార్డర్ అండ్ హోల్డ్ ఫార్మేషన్ అండ్ వెస్టర్న్ బార్డర్. హోల్డ్ ఫార్మేషన్ అంట. సో ఇది హోల్డ్ ఫార్మేషన్ అండ్ వెస్టర్న్ బార్డర్. అలాగే డాష్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హోస్ట్ ది సమ్మిట్ మీటింగ్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ 2023లో మన ఇండియా హోస్ట్ చేస్తుంది షాంఘై కోఆపరేషన్. ఇది కూడా నేను చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా. ది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ అనౌన్స్డ్ పోల్స్ ఫర్ డాష్ రాజ్యసభ సీట్స్ ద ఫెల్ వేకెంట్ బిట్వీన్ జూన్ అండ్ ఆగస్ట్. జూన్ ఆగస్ట్ మధ్యలో ఎన్ని సీట్లకి నోటిఫికేషన్ ఇస్తుంది అంటే 57 మొత్తం 57. ఓకేనా? అది అదేవిధంగా TSRTC ఫైల్డ్ కేసు అగెనిస్ట్ ర్యాపిడో ఆర్గనైజేషన్ ఓవర్ ది అడ్వర్టైజ్మెంట్. అల్లు అర్జున్ మీద ర్యాపిడ్ అడ్వర్టైజ్మెంట్ డిఫేమేషన్ షూట్ చేస్తుంది. డిఫర్మేషన్ అంటే మనకి పరువు నష్టం అనమాట. అది అల్లు అర్జున్ యాడ్ ర్యాపిడో తెలుసు మీకు. ఆర్టీసీని కించపరిచే విధంగా స్లోగా వెళ్తుంది, ఇంటికి వెళ్ళరు అని ఏదో చేశాడని చెప్పి మార్చమని చెప్పి వేశారనమాట. ఓకే, అది ఇచ్చాడు. రష్యా హ్యాజ్ ఓవర్టేకెన్ విచ్ కంట్రీ టు బికమ్ ఇండియా సెకండ్ బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ ఆయిల్. ఇది చాలాసార్లు చెప్పాను నేను. దీన్ని చాలాసార్లు వీడియోలో కరెంట్ అఫైర్స్లో కూడా 2-3 వీడియోస్లో చెప్పాను నేను. సో ఇది సౌదీ అరేబియాని టేక్ ఓవర్ చేసి మనం ఫస్ట్ ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, తర్వాత సౌదీ అరేబియా. అది మారిపోయింది, రష్యా వచ్చేసింది ఆ ప్లేస్లోకి అనమాట. మనకి లార్జెస్ట్ ఏమో ఇరాన్ అనమాట. ఓకే, విచ్ కంట్రీ బికమ్ 4th న్యూ మెంబర్ ఆఫ్ ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ 2021. ఇది బ్రిక్స్ ఏర్పాటు చేస్తున్నారు, బ్రిక్స్ కంట్రీస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈజిప్ట్ వచ్చిందనమాట. ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ ఇన్కమ్, హెల్త్, ఎడ్యుకేషన్ 3 చూస్తారు. కలిపితేనే HDA రిపోర్ట్ వస్తుంది. సైక్లోన్ అసని ఆంధ్రప్రదేశ్ని ఎఫెక్ట్ అయింది మొన్ననే మేలో. ద సౌత్ వెస్ట్ మాన్సూన్ సెట్ ఇన్ ఫస్ట్ ఇన్ కేరళలో వస్తాయి, అందరూ తెలుసు. నైరుతి ఋతుపవనాలు ఫస్ట్ వచ్చేది కేరళ రాష్ట్రమే కదా, ఎవ్రీబడి నోస్. ఓకే, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సస్పెండెడ్ డాష్ కవరింగ్ సెడిషన్ అంటే రాజద్రోహ చట్టం. ఈ మధ్య రఘురామరాజుని ఏపీ గవర్నమెంట్ కూడా అరెస్ట్ చేసింది కదా. ఆ సందర్భంగా ఎవరైనా కూడా రాజద్రోహ నేరం అన్ని రాష్ట్రాలు అదే జరుగుతుంది ఇప్పుడు. అందుకని దాన్ని సమీక్షించి నిలిపివేసింది. సెక్షన్ 124A అనమాట IPC. అందుకని ఇది న్యూస్లోకి వచ్చింది. అదేవిధంగా క్రూజర్ నేషనల్ పార్క్ ఇది ఈ మధ్యనే
సింహాల విషయంలో అనుకుంటా క్రూజర్ నేషనల్ పార్క్ ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో హల్చల్ అయ్యింది, బహుశా అది ఇచ్చి ఉంటాడు. సౌత్ ఆఫ్రికా క్రూజర్ నేషనల్ పార్క్, ఓకేనా. అలాగే మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కింగ్డము రోలర్స్ వస్స, అవంతి, కోసల, చేది అని ఇచ్చాడనమాట. సో వస్స ఉదయన, అవంతి ప్రద్యోత, అలాగే కోసల మనకి ప్రసన్నజిత్, చేది శిశుపాల. ఇవి చూస్తే మనకి థర్డ్ ఆన్సర్ అవుతుంది, థర్డ్ ఆన్సర్ అనమాట, ఓకేనా. వాట్ ఈస్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ నాసా? సో నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా, ఓకేనా. ఇది కూడా ఈజీయే, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవరు చెప్పినా ఫ్యాకల్టీ చెప్తారు, ఓకేనా. ఆల్ ది కంట్రీస్ ఆఫ్ డాష్ కాంటినెంట్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ G77. G77 అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ అనమాట. ఇక ఆఫ్రికా ఖండంలో అన్ని డెవలపింగ్ కంట్రీసే కదా, కొన్ని అండర్ డెవలప్డ్ కూడా ఉన్నాయి. సో ఆఫ్రికా ఈజీ క్వశ్చన్. థామస్ రైటర్స్ ఈజ్ ఏ యూకే బేస్డ్ అనమాట. థామస్ రైటర్స్ సంస్థ అనమాట, యూకే బేస్డ్ సంస్థ ఇది. మరి ఇదెందుకు ఇచ్చాడు? కరెంట్ అఫైర్స్లో కూడా రాలేదు ఇది యాక్చువల్గా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ జైనిజం? ఈ 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు, తెలుగులో చదువుతాను ఇవి. జైన సాంప్రదాయం ప్రకారం మహాభారత యుద్ధం నాటికి జైన మతానికి నేమినాథుడు నాయకత్వం వహిస్తున్నాడని, అతడే 22వ తీర్థంకరుడిగా గుర్తింపు పొందాడు, కరెక్ట్ అది. అలాగే భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర నాటికి జైన సైన్యాలతో సింధు నది ప్రవాహ ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తున్నది, తప్పిది, ఇది తప్పు. ప్రతిదిన గవర్నమెంట్ చేసిన విగ్రహం చెక్కించి నిలబెట్టి 11వ శతాబ్దంలో గంగా వంశస్థుడైన చాముండరాయుడు, కరెక్ట్. ఇవన్నీ కరెక్టే. మహావీరుడు తన బోధన అర్ధమగాదిలో బోధించను, ఇది కూడా కరెక్టే. సో మనకి అలెగ్జాండర్ అనేది ఈ సెకండ్ అని ఇంగ్లీష్లో పెట్టాను, సెకండ్. భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర నాటికే జైన సైన్యాలతో సింధు ప్రవాహ, అక్కడికి వెళ్ళలేదు, అప్పుడు అక్కడ లేదనమాట, ఓకేనా అది. సో ఇది. అలాగే 90 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్ అబౌట్ అశోక అండ్ మౌర్యాస్ అనమాట. తన సామ్రాజ్యంలో ధమ్మ సిద్ధాంతం ప్రబోధించగా అశోక ధర్మమాత్రుడు అను నూతన అధికారులు, కరెక్ట్ ఇది. మౌర్యుల యొక్క ఆధారాల ప్రకారం ప్రాదేశికులు, రజకులు మరియు యుక్తులు జిల్లా పరిధి అధికారులు, ఓకే. పరిశోధకుడు మరియు పులసానులు రాజ్యకోశాన్ని మరియు గణాంకాలను లెక్క చేసేవారు, ఇది తప్పు. దీపవంశం, మహావంశం అశోకుడు 99 మందిని సోదరులను వధించి సింహాసించాడని చెప్పడం జరిగింది, ఇది మాత్రం థర్డ్ ఆన్సర్ అనమాట, ఓకే. అలాగే ఈ దీపవంశం అశోకుడు తర్వాత 99 మందిని సంహరించి రాజ్యానికి వచ్చాడట. అలాగే 91. హూ అమంగ్ ది ఫాలోయింగ్ కంపోజ్ ది మాండాసోర్ ఇన్స్క్రిప్షన్? ఇక్కడ ఇది గుప్తుల కాలంలోది, మధ్యప్రదేశ్లో ఉంటుంది ఇన్స్క్రిప్షన్. ఇది యశోధర్మన్ ఆల్కాలంలో విష్ణువర్ధన్ కంపోజ్ చేశారు. ఆన్సర్ మాత్రం వరుసపెట్టి చిత్రదత్త, పర్ణదత్త, చక్రపాలితను ఇచ్చారు. మరి ఆన్సర్ ఇక్కడ కూడా మనకి ఇవి ఏమి కనిపిస్తలేదు. విష్ణువర్ధన ఇది యాక్చువల్గా ఆయన కంపోజ్ చేశారు ఇది, ఓకేనా. అదేవిధంగా అసెర్షన్ అండ్ రీజనింగ్ ఒకటే క్వశ్చన్ ఇచ్చారమ్మా. ఇది బాల్బన్ గురించి ఇచ్చాడు అసెర్షన్. దీంట్లో బాల్బన్ కుడ్ నాట్ రైజ్ ది న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఆర్మీ టు ది లెవెల్ విచ్ ఇట్ రీచ్డ్ లేటర్ ఎట్ ది టైమ్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ. సో అంటే బాల్బన్ యొక్క సైన్యం సంఖ్యాపరంగా అలావుద్దీన్ ఖిల్జీ యొక్క సైన్యం అంత పెద్దది కాదు. ఎందుకంటే అలావుద్దీన్ ఖిల్జీ అంటే ఎందుకు పెద్దది కాదంటే ఆయన బాల్బన్ స్లేవ్ డైనెస్టీ నుంచి వచ్చాడు అనమాట. అందుకని సామాన్య ప్రజల్ని దూరం పెట్టాడు. నేనే గార్డ్, ఓన్లీ హయ్యర్ అఫీషియల్ అంటే ఒక పోస్ట్ రావాలంటే మిలిటరీలో గొప్ప వాళ్ళు ఉండాలి అని తీసుకొచ్చాడు కాబట్టి అంత లేదనమాట. అదే ఇది బాల్బన్ ఇన్స్టిట్యూట్ అపాన్ ది హై బర్త్ యాజ్ అన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ టు హయ్యర్ సివిల్ అండ్ మిలిటరీ పోస్ట్. ఇక్కడ ఏమన్నాడు? ప్రభుత్వంలో కానీ సైన్యంలో కానీ పదవులను పొందడానికి ఉన్నత వర్గాల్లో పుట్టడం ఒక అర్హతగా బాల్బన్ భావించను, అందుకని ఇక్కడ తగ్గింది. కాబట్టి ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, ఓకే. ఇది దీనికి ఆన్సర్ అన్నమాట. తర్వాత చూద్దాం ఒకసారి. మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు, చాలా వచ్చాయి మ్యాచ్ ది బుక్స్ ఇచ్చారు. ఇక్కడ కుమారపాల చరిత్ర, దీన్ని హేమచందర్ రాశాడు. విక్రమాంక దేవచరిత్ర, ఈ విక్రమాంక దేవచరిత్రను బిలహన రాస్తాడు. రాజతరంగిని కలహన రాస్తాడు. పృథ్వీరాజ్ రాసో చాంద్ భారత, ఇవన్నీ పాపులర్ బుక్స్ ఇవన్నీ కూడా. సో అవే 3 ఆన్సర్ అనమాట, దానికి 3 ఆన్సర్, ఓకేనా. ఇది కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు. నిజాం షాహీసు, ఇమాద్ షాహీసు, ఆదిల్ షాహీసు, కుతుబ్ షాహీసు, బరీద్ షాహీసు. ఇది నేను గుర్తుపెట్టుకోండి చాలాసార్లు మొత్తుకునేవాడిని అనమాట క్లాసులో. అవన్నీ ఇచ్చేసారు. నిజాం షాహీస్ అహ్మద్ నగర్, నిజాం షాహీ, ఇమాద్ షాహీస్ బిరార్, ఆదిల్ షాహీస్ బిజాపూర్, కుతుబ్ షాహీస్ గోల్కొండ, బరీద్ షాహీస్ బీదర్. సో ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇది ఆన్సరు 4th అనమాట, 4th ఆన్సర్, ఓకేనా. అలాగే 195.
ఇది బామని సుల్తాన్ గురించి ఇచ్చాడు, బామని కింగ్డమ్. ఈ బామని కింగ్డమ్ని ఫస్ట్ డే రాంగ్, ఇక అన్ని కరెక్ట్ అయినవి. 1327లో స్థాపించారని చెప్పాడు, కాదు, హసన్ గంగు స్థాపించింది 1347లో. గంగు అనేది తన గురువు అనమాట, బ్రాహ్మణ్. ఆయన ఇంత ఒక ఉద్యోగం చేసి ఢిల్లీ సుల్తాన్ దగ్గర గైడ్ చేస్తాడు, అందుకని తన గురువు పేరు పెట్టుకుంటాడు. ఆయన పేరు హసన్ గంగు, హసన్ గంగు. కానీ హసన్ బహమన్ షా తీసేసి హసన్ గంగు అంటారు జనరల్గా, ఒరిజినల్ నేమ్ ఇచ్చాడు. 27 కాదు 47, ఇదే రాంగు, మిగతావన్నీ కరెక్టే. సో బామని సుల్తాన్ అందులో షేబుద్దీన్ మహమ్మద్ ఎక్కువ కాలం కరెక్ట్. అది మహమ్మద్ III సుల్తాన్కి మహమ్మద్ గవాన్, ఇది చాలా మంచి పేరు, వీడిని ఉరిది ఇస్తాడనమాట. బామని సుల్తాన్ యొక్క ఆఖరు సుల్తాన్ కలీముల్లా. ఈయన కాలంలోనే ఈ పైన ఇచ్చిన క్వశ్చన్ ఉంది కదా, ఈ పైన క్వశ్చన్ 5 మెంబర్స్ చీలిపోయింది, అది ఈయన కాలంలో చీలిపోతారు. కలీముల్లా షా కాలంలో ఈ బహమని కింగ్డమ్ నుంచే గోల్కొండ సామ్రా కుతుబ్ షాహీలు కూడా వచ్చారు. అహ్మద్ షాహీస్, బరీ షాహీస్, ఇమా షాహీస్ వాళ్ళు ఈయన కాలంలో అనమాట. ఇవన్నీ కరెక్ట్, అదే తప్పుంది. ఓకే, ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కనిపిస్తలేదు కదా, నాకు కూడా సరిగా మీకు చదువుతాను, అంటే వాట్సాప్లో వచ్చింది కాబట్టి దీనికి కొంచెం మస్ట్గా ఉంది. అరేంజ్ ది ఫాలోయింగ్ భక్తి లీడర్స్ అకార్డింగ్ టు దేర్ బర్త్. భక్తి లీడర్స్ అనమాట, దేర్ బర్త్ ఆధారంగా ఇక్కడ రాసేసాను ఇక్కడ, అందుకని ఈజీ అవుతుంది అనమాట. సో దీని ప్రకారం చూస్తే మనకి తుకారాము, గురునానక్, చైతన్య మహాప్రభు, కబీర్. సో వీటిలో మనకి కబీర్ అనమాట 13 నుంచి వస్తారు. తర్వాత మనకి సి గురునానక్ 1469లో వస్తారు. తర్వాత బి చైతన్య మహాప్రభు 1485 అనమాట. బర్త్ ఇయర్ కదా, ఆ ప్రకారం చూస్తే మనకి 4th ఆన్సర్. ఓకేనా, అందుకే ఇయర్ కూడా వేస్తాను అక్కడ. అలాగే నేమ్ ఆఫ్ ది ఆఫ్ఘన్ హూ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫార్మింగ్ రాజ్పుట్ కాన్ఫెడరెన్సీ అగెనిస్ట్ మనకి బాబర్ అట్ ది బ్యాటిల్ ఆఫ్ కన్వా 1527. 1527 కన్వా యుద్ధంలో బాబర్కు వ్యతిరేకంగా రాజ్పుట్ సమాఖ్యను ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర వహించిన ఆఫ్ఘన్ నాయకుడు ఎవరు? మేవాడికి చెందిన హసన్ ఖాన్ అనమాట. హసన్ ఖాన్ ఈయనే ప్రధాన పాత్ర పోషిస్తాడు. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ది శివాజీ కోరనేషన్ సెరమనీ. ఈ చాలా డెప్త్ ఇచ్చాడు ఈ క్వశ్చన్స్ అని కూడా. హిస్టరీ క్వశ్చన్స్ కొన్ని చాలా డెప్త్ ఉన్నాయన్నమాట, యాన్షియంట్ మిడియవల్ కూడా. ఓకేనా, ఇవి సివిల్స్ క్వశ్చన్లాగా ఇచ్చాడనమాట. ఇట్ వాజ్ కండక్టెడ్ బై ది విశ్వేశ్వర పండిట్ ఫ్రమ్ బెనారస్. బాలం భట్ట వాజ్ ఫ్యామిలీ ప్రీస్ట్ ఆఫ్ శివాజీ. అలాగే క్షత్రియ ధర్మం ప్రకారం జూన్ 10, 1674 శివాజీ జీవించి ఉన్న తన నలుగురు భార్యలను వివాహమాడాను. తాంత్రిక ఆచార్యుడైన నిచ్చల్పురి గోస్వామి సలహాపై శివాజీ తిరిగి పట్టాభిషేకం గావించను. దీంట్లో బాలం భట్టగా శివాజీ పురోహితుడు, గాగభట్ట వాళ్ళ ఫ్యామిలీ పురోహితుడు గాగభట్ట అనమాట. సో గాగభట్ట ఇది ఆన్సరు. అదేవిధంగా మనం చూస్తే 99 క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇదే. రాజా రామ్మోహన్ దగ్గరకు సంబంధించింది. అతడు విగ్రహారాధన బ్రాహ్మణులను కొనసాగించే వివిధ ఆచారాలను ఖండించి ఎగ్జాక్ట్లీ మతము మరియు భగవంతుని ఆరాధన వ్యక్తి యొక్క సక్రియమైన విషయం, కానీ పూజారి వర్గం దీన్ని పూర్తిగా తన ఆధీనంలో తీసుకున్నదని ఆరోపిస్తూ ఏకేశ్వరోపాసన మోనోథిజం ప్రచారం చేశాడు. తన వాదనల యొక్క ప్రామాణికత కొరకు వేదంలో మరియు పురాణ సాహిత్యంలో ఆధారపడిన తప్పది. అటు ఖురాన్ చదివాడు, బైబిల్ చదివాడు, అన్ని గ్రంథాలు చదివాడు అనమాట. సో అన్ని గ్రంథాలు కాబట్టి బ్రహ్మ సమాజంలో భగవంతుని ఆరాధన ఏ పద్ధతిలో ఉండాలో తెలియజేయడానికి అనుష్ఠాన్ 1829లో అనుష్ఠాన్ అనే ఒక పాంప్లెట్ ప్రింట్ చేశాడు. అనుష్ఠాన్ కరెక్టే, థర్డ్ రాంగ్ అనమాట, థర్డ్ రాంగ్. ఓకేనా, ఇక లాస్ట్ క్వశ్చన్ అమ్మా, ఇది మనకు పోర్చుగీస్ వారి గురించి ఇచ్చాడు. 1498 వాస్కోడి గామా రీచ్డ్ కాలికట్, కరెక్టే, మలబార్ కోస్ట్. అప్పుడు జామోరిన్ రాజు అనమాట, జామోర్ కరెక్ట్. సో ఫ్రాన్సిస్ డి అల్మెడా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ పోర్చుగీస్ ఇంట్రడ్యూస్డ్ బ్లూ వాటర్ పాలసీ. ఎగ్జాక్ట్లీ, ఇండియాలో పెట్టుబడి పెట్టద్దు, కోటలు అవి కట్టద్దు, వేస్ట్. బ్లూ వాటర్ పాలసీ అంటే మనం షిప్పుల మీద పెడదాం పెట్టుబడి అని, ఆ రెండు కరెక్టే. పోర్చుగీస్ కాంక్లర్డ్ గోవా ఫ్రమ్ మైసూర్ రూలర్స్ ఇన్ 1510 అండ్ మేడ్ దేర్ క్యాపిటల్. తప్పది, అది బీజాపూర్ నుంచి తీసుకున్నారు వాళ్ళు. బీజాపూర్ ఆదిల్ షా డైనిస్టీ ఉంది కదా, అక్కడి నుంచి, నాట్ మైసూర్ రాజులు. తర్వాత కూడా కరెక్టే, భారతదేశంలో పోర్చుగల్ రెండో గవర్నర్ నియమించిన అల్ఫెన్సో డి అల్బుకర్క్ చట్టబద్ధంగా సతిని రద్దు చేశాడు, వాడే గ్రేటెస్ట్ అల్బుకర్క్. సో మన వీళ్ళు 1510లో బీజాపూర్ రాజు నుంచి తీసుకున్నారు అనమాట. ఓకేనా, సో ఇది ముఖ్యంగా మనకి
క్వశ్చన్స్ ఆన్సర్స్ 100 చేశాను బ్రదర్స్. మీకు 100 కూడా దీంట్లో మనకి ఒక్క క్వశ్చన్ మాత్రం రాంగ్ ఇచ్చారు, ఆప్షన్స్ లేదు, మీరు నోట్ పెట్టండి అది. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి పేపర్ ఎలా ఉందంటే యాన్షియంట్ మిడేవల్ క్వశ్చన్స్ ఏవైతే హిస్టరీ ఉన్నాయో అవన్నీ టఫ్గా ఉన్నాయి, అవన్నీ కూడా. అలాగే సైన్స్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని, అవి కూడా కొన్ని టఫ్గా ఉన్నాయి. ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇవి చేయలేరు నాకు తెలిసి. సో మోడెం కానీ ఇవి కొన్ని కష్టమే, ఎందుకంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకి అది కొంచెం కష్టంగానే ఉంటుంది అనమాట. సో అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి, చెప్పాను కదా 30 to 40% అందరూ చేయగలరని. కొన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా ఉన్నాయి. సో ఈ పేపర్ని ఒక 3-4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి ఎన్ని చేయగలడని అనాలిసిస్ చేస్తే మనకి ఒక 50-60 క్వశ్చన్స్ చేయగలరు. నెగిటివ్ మార్క్ ఉంది కదా, ఏది 3-4 ఇయర్స్ నుంచి చేసేవాళ్ళు. సో 30 అంటే ఈ ప్రిపరేషన్లో 2-3 ఇయర్స్ ఉన్న వాళ్ళు వస్తాయి. ఎలాగా కొన్ని క్వశ్చన్స్ 1 వర్డ్ ఉన్నాయి కాబట్టి పెట్టగలరు. మరి కొన్ని క్వశ్చన్స్ హిస్టరీ చెప్పాను కదా, క్వశ్చన్స్ ఎంత ఎలా ఉన్నాయో. సో అవి కూడా ఫ్యాకల్టీ కూడా కాస్త ఇబ్బందిగా ఉండే క్వశ్చన్స్ కూడా ఇచ్చాడు హిస్టరీలో. కాబట్టి మనకి అది పేపర్ ఎలా ఉందంటే అటు టూ డిఫికల్ట్ అని చెప్పేలో, ఇటేమో టూ ఈజీ అని చెప్పి మోడరేట్గా ఉంది పేపర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఎస్ఏ పేపర్. దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనం కాన్సెప్ట్ బేస్డ్, ఇప్పుడు చూడండి మ్యాచ్ ది ఫాలోయింగ్స్ ఎన్నో వచ్చాయో. ఈ ఎగ్జాంపుల్ కుతుబ్ షాహీ, ఇమాద్ షాహీ, బరీ షాహీ, కానీ కాన్సెప్ట్ తెలుసుకోవాలి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే. సో వీఆర్ వెరీ హ్యాపీ. రూపా నోట్స్ నుంచి కానీ రూపా క్లాసెస్ నుంచి కానీ మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. మీరు రూపా మెటీరియల్ కూడా చూసుకోవచ్చు, వీటి ఆన్సర్స్ కూడా ఎక్సెప్ట్ ఫ్యూ. ఏ మెటీరియల్ అయినా కూడా 100% రావు, అది ఎవరికైనా ఏ పాఠమైనా కూడా మనకి జాబ్ వస్తుందా లేదా. సో రూపా ఐఏఎస్ అకాడమీ కోచింగ్ తీసుకున్న విద్యార్థి సో మ్యాక్సిమం పెట్టగలరు. అవి ఎక్కడి నుంచి ఏ బుక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చిందో కూడా మీకు నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో అనమాట. సో మా మెటీరియల్ నుంచి కానీ మా పిల్లలే చెప్తారు. సో అయితే ఇది ప్రిలిమ్స్ కాబట్టి మెయిన్స్ కాదు కాబట్టి మరి దాన్ని పెద్దగా మేము ఏదో మళ్ళీ చెప్పినామా ఏదో ప్రచారంగా వాడుకున్నారని అనుకుంటారు కానీ. బట్ ఫ్రెండ్స్ ఈ పేపర్ చాలా నీట్గా ప్రతి సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి. అయితే దీంట్లో బ్యాడ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ చాలా తగ్గించేశాడు. ఒక 5-6 తప్ప ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఇవ్వలేదు కాబట్టి అది కూడా ఈజీగా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ కూడా 1-2 తప్ప వాటిలో మళ్ళీ. సో కాబట్టి చాలామంది కరెంట్ అఫైర్స్ పేపర్ ఎట్లా వస్తుందో వీ కాంట్ గెస్ ఇట్. కాబట్టి అన్నీ చదువుకోవాలి మనం రెడీగా ఉండాలా. యుద్ధము అది ఎక్కువ మంది సైన్యమా తక్కువ మంది సైన్యమా, యుద్ధ నైపుణ్యం ఎలా ఉండాలి యుద్ధ రంగంలో తెలుస్తుంది. ముందు ఎలా గెస్ చేయగలవు, కట్ ఆఫ్ ఎంత ఉంటుందో ఈ విధంగా. సో దీనికి కట్ ఆఫ్ అంటే ముందే చెప్పారు 30 మార్క్స్ అని. సో దాంట్లో 0.2 మార్క్స్ నెగిటివ్ ఉంది కాబట్టి సో మెజారిటీ ఆఫ్ ది ఎవరైతే ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇమీడియట్లీ ఇది మీ అందరికీ పాస్ చేయండి. దీంట్లో ఇవన్నీ నేను ఒకరిని సాల్వ్ చేశాను కాబట్టి అంతా కూడా 100 క్వశ్చన్స్ 2 hours పెట్టిన సాల్వ్ చేయడానికి నాకు. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.